నాయకత్వానికి కొరకరాని కొయ్యలా తయారయ్యారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. దళిత ఎమ్మెల్యేనే కదా, ఏం చేసినా మౌనంగా భరిస్తారని అనుకున్న నాయకత్వానికి ఇవ్వాల్సిన షాకే ఇస్తున్నారాయన. దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అగ్రకుల నేతల పెత్తనం చేద్దామనుకుంటే తాను సహించనని చాటి చెప్పారు కొలికపూడి. విజయవాడ ఎంపీ కేసినేనికి దీటుగా నిలబడి చెక్మేట్ చెప్పారు. ఈ అక్కసుతోనే కొలికపూడిని ఇతర నియోజకవర్గాల టీడీపీ నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా కొలికపూడి ముఖ్య అనుచరులపై కేసు పెట్టి వేధిస్తున్నారని కొలికపూడి రగిలిపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు పార్టీ నాయకత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు నియోజకవర్గంలోనూ విజయవాడ ఎంపీ కేసినేని శివ అలియాస్ చిన్ని పెత్తనం చేయాలని చూడటంతో కొలికపూడికి మండుకొచ్చింది. ఎన్నికల సమయంలో తిరువూరు టికెట్ కోసం కేసినేని చిన్ని తన దగ్గర నుంచి కోట్లు వసూలు చేశారని సంచలన ఆరోపణ చేశారు కొలికపూడి. దానికి కేసినేని చిన్ని నోరు మెదపలేకపోయారు. కొలికపూడి నుండి డబ్బు తీసుకోలేదని చెప్పనూ లేకపోయారు. ఏమీ చేయలేక కొలికపూడిపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేశారు కేసినేని చిన్ని. ఈ ఇద్దరి మధ్య స్పర్ధలు తగ్గించేందుకు చంద్రబాబు కొందరు నేతలను రాయబారానికి పంపినా అది వర్కౌట్ కాలేదు. ఇక అప్పటి నుంచి కేసినేని వర్సెస్ కొలికపూడి వార్ రసవత్తరంగా సాగుతూనే ఉంది. ఈ ఇద్దరి మధ్య పార్టీ రెండుగా చీలిపోయింది. కొలికపూడిని ఒంటరిని చేసి వేధించాలన్న ఆలోచనతో కొలికపూడి అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారట ఎంపీ కేసినేని. అయితే దీనికి దీటుగానే కొలికపూడి నిలబడి తన అనుచరులను కాపాడుకుంటూ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొలికపూడిని ఏమీ చేయలేకపోతున్నామన్న ఉక్రోషం కేసినేనిలో చాలా ఉందంటున్నారు పార్టీ నేతలు. కేసినేని చిన్ని ఒత్తిడితో పొరుగు జిల్లాల నేతలు కూడా కొలికపూడిని టార్గెట్ చేస్తున్నారట. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామాలయ పునర్నిర్మాణం పేరుతో మతాల మధ్య రచ్చ రాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రఘురామ తీరును తప్పుపడుతూ తిరువూరు నియోజకవర్గానికి చెందిన కొలికపూడి అనుచరులు కారే నవీన్, ప్రవీణ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వారిపై రఘురామ కేసులు పెట్టారు. వెంటనే ఆ ఇద్దరిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ ఈ ఇద్దరు ఎంపీ కేసినేని చిన్నికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అప్పుడు కూడా కేసినేని చిన్ని వీరిపై ఫిర్యాదు చేస్తే అరెస్టు చేశారు. కాకపోతే వెంటనే కొలికపూడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విడిపించేశారు. కొలికపూడి అనుచరులను కూడా ఏమీ చేయలేకపోతున్నామని కేసినేని వర్గం కుతకుతలాడిపోయిందట అప్పట్లో. బహుశా ఆ కక్ష తీర్చుకోవడానికే ఇప్పుడు రఘురామ ద్వారా ఈ ఇద్దరిపై కేసులు పెట్టించి ఉండొచ్చని కొలికపూడి వర్గం భావిస్తోందట. అయితే కేసినేని చిన్ని అయినా రఘురామకృష్ణరాజు అయినా దళితుల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని కొలికపూడి వర్గం హెచ్చరిస్తోందట. కొలికపూడి విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఏడాదిన్నరగా గుడ్లప్పగించి చూస్తున్నారు తప్ప ఏమి చేయలేకపోతున్నారన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.